దీర్ఘకాలం శాసనసభ్యునిగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన మహమ్మద్ రజబ్లీ చిరస్మరణీయుడని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట యోధునిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా రజబ్ అలీ ప్రజల హృదయంలో నిలిచిపోయారని ఆయన తెలిపారు. మహమ్మద్ రజబ్ అలీ 28వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాగం హేమంతరావు మాట్లాడుతూ, సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన రజబ్ అలీ తొలినాళ్లలో ఉర్దూ, తెలుగు అనువాదకునిగా పనిచేశారని, తెలంగాణలో నాటి ప్రత్యేక పరిస్థితులను చూసి కమ్యూనిస్టు పార్టీలో చేరారన్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఆంధ్ర మహాసభ రైతాంగ ఉద్యమంలో, బండి పట్టాల ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారని హేమంతరావు తెలిపారు. సాయుధ తెలంగాణ పోరాట కాలంలో 3.5 సంవత్సరాల పాటు రజర్ అలీ జైలు జీవితం గడిపారని, ఖమ్మం నియోజకవర్గం నుండి 2 సార్లు, సుజాతనగర్ నియోజకవర్గం నుంచి 4 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారన్నారు. పీడిత ప్రజల ఆశాజ్యోతి, సుదీర్ఘకాలం శాసనసభ్యునిగా పనిచేసి ఒక నిరాడంబరమైనటువంటి జీవితాన్ని ఆచరించినటువంటి అమరజీవి కామ్రేడ్ మహమ్మద్ రజబ్ అలీ గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి గిరిప్రసాద్ భవన్లో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కామ్రేడ్ రజబ్ అలీ గారు ఖమ్మం, అదేవిధంగా సుజాత్ నగర్ శాసనసభ్యునిగా సుదీర్ఘకాలం పనిచేసి, ముఖ్యంగా సుజాత్ నగర్ ప్రాంతంలో, ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా అట్టడుగున ఉన్నటువంటి పేద ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు నడిపాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి కామ్రేడ్ రజబ్ అలీ గారు. ముఖ్యంగా గిరిజనుల వాళ్ళ సమస్యల మీద, వాళ్ళకి భూమి సంపాదించి పెట్టేదానికోసం అనేక ప్రాంతాల్లో, ఖమ్మం జిల్లాలో చింతగుర్తి, అదేవిధంగా అనేక ప్రాంతాల్లో భూ పోరాటాలకు ప్రత్యక్షమైనటువంటి నాయకత్వం వహించి గిరిజనులకి, పేద ప్రజలకి వేలాది ఎకరాల భూమి సాధించి పెట్టే దాంట్లో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర కామ్రేడ్ రజబ్ అలీ గారు పోషించాడు. ఆయన ముఖ్యంగా గిరిజన ప్రజలకి వాళ్ళందరి కుటుంబ సభ్యుడిగా ఆయన వాళ్ళతోటి సహజీవనం కొనసాగించినటువంటి వ్యక్తి కామ్రేడ్ రజబ్ అలీ గారు. అందుకనే గిరిజనుల లమ్మేదళ్ళ రామదాస్గా పేరు పొందినటువంటి కామ్రేడ్ రజబ్ అలీ గారు సుదీర్ఘకాలం శాసనసభ్యునిగా పనిచేసి ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం కోసం, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీని అభివృద్ధి చేయడంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించాడు కామ్రేడ్ రజబ్ అలీ గారు. ఇవాళ రేపు చూస్తూ ఉన్నాం, రాజకీయాల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే, లేకపోతే ఎంపీగా గెలిస్తేనే, ఇవాళ ఒకసారి గెలిస్తే మళ్ళీ అధికారం పోతే ఎటు పడితే అటు పార్టీలు ఫిరాయిస్తున్నటువంటి రోజులు ఇప్పుడు చూసాం. ఈ రోజుల్లో కామ్రేడ్ రజబ్ అలీ గారు లాంటి తాను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం చివరి వరకు కూడా కమ్యూనిస్టు ఉద్యమం కోసం పనిచేసినటువంటి రజబ్ అలీ గారు ఇవాళ మనందరికీ కూడా ఆదర్శనీయంగా ఉండాలా. ఇవాళ రాజకీయాల్లో, విలువలు దిగజారుతున్నటువంటి రాజకీయాల్లో కామ్రేడ్ రజబ్ అలీ గారు లాంటి వ్యక్తుల యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం అందరం ముందుకు పోవటం ద్వారా భవిష్యత్తులో కూడా ఇవాళ ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేసేదానికోసం, కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేదానికోసం మనం అందరం పనిచేయటమే కామ్రేడ్ రజబ్ అలీ గారికి అర్పించేటువంటి నిజమైన నివాళులను తెలియజేస్తూ మరొకసారి వారికి ఘనంగా విప్లవ జోహార్లు తెలియజేస్తా ఉన్నాం.